హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులపైన మరొక ప్రకటన అయితే చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయబోతోంది. అలాగే పంట నష్టపరిహారం కింద కూడా ఎకరానికి 10,000 రూపాయలను విడుదల చేయబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి రైతు భరోసా రైతులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ప్రభుత్వం పైసలు అయితే ఇస్తలేదు. ఇక్కడ రైతులంతా కూడా మనకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు వానాకాలం మొదలైపోయింది. వానాకాలం సీజన్ అంటే ఖరీఫ్ సీజన్ మొదలైంది. ఇప్పుడు దుక్కిలు దున్ని మళ్ళీ కూడా విత్తనాలు వేసుకోవడానికి రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇలాంటప్పుడు రైతులకు ఇప్పుడైనా సరే ఈ రైతు భరోసా పైసలు ఇస్తే రైతులకు కొంచెం సహాయంగా ఉంటుందని చెప్పి మనకు అనుకుంటున్నా. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఈ ఖరీఫ్ సీజన్ అంటే ఈ రబీ సీజన్కి సంబంధించి అంటే యాసంగి రైతు భరోసా పైసలు ఇంకా విడుదల కాలేదు. మరి ఈ పైసలు విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రైతు భరోసాను విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. మరి ఏ రైతులకు రైతు భరోసా వస్తుంది, ఎప్పటి నుంచి రైతు భరోసాను వేయబోతున్నారు, అలాగే పంట నష్టపరిహారం కింద ఎవరికి ఏ జిల్లాల రైతులకు ఈ పంట నష్టపరిహారాన్ని అందించబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడో రైతు భరోసా ఇస్తామని చెప్పినా ఇప్పటి వరకు కూడా రైతు భరోసాను ఇవ్వలేదన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎట్టకేలకు రైతు భరోసాను ఇవ్వడానికి ఆమోదం తెలిపింది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. రైతు భరోసా చాలా ఇంపార్టెంట్. మరి వానాకాలం సీజన్ మొదలైంది. మరి రబీ సీజన్ అంటే యాసంగిలో ఇచ్చినటువంటి డబ్బులు ఇవ్వలేదు, అది అక్కడికి అయిపోయింది. మరి ఇప్పుడు వానాకాలానికి సంబంధించిన రైతు భరోసా డబ్బులు జమ కాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, ఈ విధంగా కిందనే ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ కూడా ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కండి. తప్పకుండా మీరు ఈ వీడియో లింకును మీ బంధువులకు, దోస్తులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని తెలుసుకోవడం మర్చిపోవద్దు. తప్పకుండా ఇలా చేయండి. ఇక చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయట్లేదు. వెంటనే కూడా ఇలా చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసి వెళ్ళిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరింత సమాచారాన్ని మీ ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకొచ్చారు. మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఈ రైతు భరోసాను సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. అంటే 1 ఎకరం భూమి కలిగిన రైతుకు యాసంగిలో 7,500, వానాకాలంలో 7,500, రెండు కలిపి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. కానీ ఈ యాసంగి సీజన్లో ఏం చేశారంటే కేవలం ఎకరానికి 6,000 రూపాయలను మాత్రమే ఇచ్చారు. మరి యాసంగి సీజను చాలా హడావిడిగా ప్రభుత్వం ఈ డబ్బులను అయితే విడుదల చేసింది. మరి జనవరి 26వ తారీఖున ఈ యొక్క పైసలు విడుదల చేసినా కూడా ఇప్పటి వరకు రైతులకు 4 ఎకరాలకు ఇచ్చారు. మరి 4 ఎకరాల నుంచి 10 ఎకరాలకు ఇస్తాము. మనకు 2వ తారీఖున జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంగా పైసలు విడుదల చేస్తున్నాం, రైతుల ఖాతాల్లోకి పైసలు వస్తాయని కూడా చెప్పారు. కానీ 2వ తారీఖు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూడా డేట్ కూడా అయిపోయింది. అయినా కూడా ఎక్కడ ఈ యాసంగికి సంబంధించిన పెండింగ్ రైతు భరోసా 4 నుంచి 10 ఎకరాలకు పైసలు అయితే రాలేదు. గతంలో మనకి రైతు భరోసాను గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు భరోసా సాయాన్ని అయితే అందించేది. ఎకరానికి 5,000 ఇచ్చేవారు అప్పుడు. మరి ఇప్పుడు మన ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచి 6,000 ఇస్తుంది. మరి గత ప్రభుత్వం ఎన్ని ఎకరాలకున్నా ఇచ్చేవారు, ఎటువంటి ఆంక్షలు లేవు. మరి మన కొత్త ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం చిన్న సన్నకారు రైతులకే ఇవ్వాలని చెప్పి రైతుల నిర్ణయం మేరకు 10 ఎకరాలకు ఫిక్స్ చేశారు ఈ రైతు భరోసాను ఇవ్వాలని. మరి 10 ఎకరాలకు ఫిక్స్ చేసినా కూడా ఇక్కడ ఏంటంటే ఈ 10 ఎకరాలకు కూడా రైతు భరోసాను ఇవ్వలేకపోతుంది మన తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పటికే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడో అప్పులు చేసి పంటలు వేసి ఆ పంటలు మళ్ళీ ఆ పంటలు సరిగ్గా పండక ఆ పంటలను కనీస మద్దతు ధరకు అమ్ముకోలేక
మళ్ళీ ఇబ్బంది పడి అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతున్నారు రైతన్నులంతా కూడా. మరి ప్రభుత్వం నుంచి వచ్చే సాయాన్నైనా ఖచ్చితంగా అందిస్తే పంటలకు పెట్టుబడి వేసుకోవడానికంటే ఏదైనా విత్తనాలు కొనుక్కోవడానికి, ఎరువులు కొనుక్కోవడానికో మాకు ఈ పైసలు ఉపయోగపడతాయి కొద్దో గొప్ప అని రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా అని చెప్పేసి కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం 4 నుంచి 10 ఎకరాలకు రైతు భరోసా పైసలు ఇస్తామని చెప్పినా కూడా ఎక్కడా కూడా ఈ పైసలు అనేది విడుదల చేయలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆ యొక్క పైసల విడుదలకు ప్రభుత్వం మనకు ఎటువంటి అప్డేట్ కూడా తీసుకురాలేదు. మరి 4 నుంచి 10 ఎకరాలకు జూన్ 2 నుంచే ఇస్తామని చెప్పిన, అంటే ఈ నెల 2వ తారీఖు నుంచే మరి ఇప్పటి వరకు కూడా పైసలు వస్తాయా రావా అనేది కూడా ఇక్కడ రైతులకైతే సమాచారం లేదనమాట. మరి ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేస్తే తాజాగా ప్రభుత్వం నుంచి వచ్చి ప్రకటన చూస్తే మరి వానాకాలం సీజన్ అనేది మొదలైంది మన తెలంగాణలో, అంటే ఖరీఫ్ సీజన్ అనమాట. మరి ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు మనకు రైతులు దుక్కి దున్ని విత్తనాలు వేసుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసానైనా సక్రమంగా నిధులు జమ చేయాలని చెప్పి రైతులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. మరి వానాకాలం నుంచి రైతు భరోసాను పెంచుతామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. అంటే గతంలో 6,000 ఇచ్చారు కదా, మరి ఎన్నికల మేనిఫెస్టోలో 15,000 ఇస్తామన్నారు. అంటే ఎకరానికి సీజన్కు 7,500. మరి వానాకాలం సీజన్ నుంచి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతుంది. మరి వానాకాలం సీజన్లో ఎకరానికి 7,500 రూపాయలు చొప్పున 10 ఎకరాల వరకు కూడా మనకు డబ్బులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. మరి వానాకాలం సీజన్ మొదలైంది కాబట్టి రైతు భరోసా కూడా మొదలవుతుందని మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారని, మరి ఈ తేదీ నుంచి రైతు భరోసాను విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. మరి ఇంకా డేట్ అయితే మనకు ఫైనల్ కాలేదు. డేట్ వచ్చిన తర్వాత ఫైనల్ డేట్తో సహా మీకు చెప్తాను రైతు భరోసా ఎప్పుడు విడుదల అవుతుందా అని చెప్పేసి. మరి తాజాగా మనకు రైతు భరోసాకి ఈ విధమైనటువంటి ప్రకటన అయితే వచ్చింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి 7,500 రూపాయలు అయితే రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి. ఎవరైనా సరే రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా, అలాగే ఏఈఓ గారి దగ్గర ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉన్నా కూడా వెంటనే కూడా మీరు ఈకేవైసీ, ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకోండి. మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతోంది. ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోండి. దాని ప్రకారం మీరు లబ్ధి కూడా పొందొచ్చు అనమాట. ఖచ్చితంగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. మరి వానాకాలం రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు మనకు ఈ నెలలోనే చివరి నుంచి కూడా విడుదల చేస్తామని చెబుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎకరానికి 7,500 రూపాయలు అయితే రాబోతూ ఉన్నాయి. మరి దీంతో పాటుగా ఇటీవల వర్షాలు కురిశాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇటీవల వర్షాలు కురవడంతో ఎక్కువ మంది రైతులు అయితే పంటలు నష్టపోయారు. మరి ఆ పంటల నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం విడుదల చేయబడుతున్నట్లు ఆదేశాలు వచ్చాయన్నమాట. మరి గత నెల నుంచి చెప్తున్నారు ఈ పంట నష్టపరిహారం కింద ఎకరానికి 10,000 ఇస్తామని చెప్పి. మరి ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి అన్నీ కూడా రెడీ చేసుకుని పైసలన్నీ కూడా సమకూర్చుకునే తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. మరి ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలను అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాని ప్రకారం ఇక్కడ రైతులకు పైసలను అయితే వేయబోతుంది. ఖచ్చితంగా మనకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున పంట నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. మరి నష్టపోయినటువంటి రైతుల పంట వివరాలు ఆల్రెడీ నమోదు చేయడం జరిగింది. మరి దాని ప్రకారం మీరు ఏ పంట వేస్తే ఆ పంటకు ఎకరం నష్టపోతే 10,000, ఈ 2 ఎకరాలు అయితే 20,000 ఇట్లా పైసలు అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం PM కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్, ఈ వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి PM కిసాన్ 20 విడత 2,000 రూపాయలను అయితే అందించబోతోంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా PM కిసాన్ కింద దాదాపు 38,000 రూపాయల వరకు కూడా మనకు అందించడం జరిగింది. ఇక ప్రతి రైతన్న కూడా ఈ సాయాన్ని పొందడం కూడా జరిగింది. మరి రైతులంతా కూడా ఈ విధంగా PM కిసాన్ కింద 38,000 రూపాయల వరకు కూడా ఇప్పటి వరకు తీసుకున్నారు. మరి తాజాగా మనకు PM కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన 20 విడత 2,000 రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారు. మరి 20 విడత 2,000 రూపాయల కింద ఎవరైతే రైతులు ఇప్పటికే PM కిసాన్ పథకానికి గత నెల 31 లోపు అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ చేసుకుని ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ రైతులకైతే ఎటువంటి ఆంక్షలు లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలోకి PM కిసాన్ 2,000 రూపాయలు అయితే రాబోతున్నాయి 20 విడత కింద. మరి ఖచ్చితంగా రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ PM కిసాన్తో పాటు రైతు భరోసాతో పాటు పంట నష్టపరిహారాన్ని కూడా మీరు తీసుకోవాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతన్నులంతా కూడా ఎదురు చూస్తున్నారు.
మరి రైతులు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకాలకు సంబంధించిన పైసలను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. మరి తాజాగా అప్డేట్స్ అన్ని కూడా మీరు తెలుసుకుంటూ ఉండండి. మరి నెల 24 నుంచి కూడా ఈ పైసలు వస్తాయని చెప్తున్నారు. గత వీడియోలో కూడా నేను చెప్పాను. మరి ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే కూడా మీకు మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఈ యొక్క పంట నష్టపరిహారంతో పాటుగా రైతు భరోసాతో పాటుగా PM కిసాన్ పైసలు కూడా తీసుకోండి. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.